రక్తదానం చేసి మరొకరికి ప్రాణదానం చేయడానికి అందరూ ముందుకు రావాలని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో రక్త నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. రక్తదానికి అందరూ సహకరించాలని కోరారు. ఈ సంవత్సరం ఏంటంటే మరి ఒత్తిడి ఎక్కువైంది. మనం ఇచ్చిన బ్లడ్ అంతా అయిపోయే పరిస్థితికి వచ్చింది. క్వేరీ చేస్తే ఇప్పుడు కేవలం 20 బ్యాగ్స్ ఉన్నాయి హాస్పిటల్లో. కాలేజీలు సెలవులు, బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి పిల్లలు లేరు. ఈ 2 నెలలు, మే నెల, జూన్ ఎండింగ్ వరకు మనం బ్లడ్ కానీ ఏదో విధంగా సప్లై చేయగలిగితే మళ్ళీ జూన్ తర్వాత కాలేజీలు అయ్యే ఓపెన్ అవుతాయి. మళ్ళీ వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేసి డొనేషన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. నేను 4 మండలాల్లో గ్రామానికి ఒకరినన్నా పిలిపించి, మనకి 101 పంచాయతీలు ఉన్నాయి. 101 పంచాయతీల్లో గ్రామానికి ఒకరు బ్లడ్ ఇచ్చిన ఏర్పాటు అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. 100 బ్యాగులు వస్తాయి. బ్లడ్ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా.